శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. ఇప్పుడు సీజేపీ కాక్రోచ్ జనతా పార్టీ ఇక నిరసన కార్యక్రమాలు అన్నీ అయిపోయినాయి. ఇక భవిష్యత్ కార్యాచరణ ఏ రకంగా ఉండబోతుంది ఇది ఒకటి. మొన్నటిదాకా నిరాహార దీక్ష చేసిన సోనం వాంచుక్, మరి ఆయన ఫర్దర్గా ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? అలాగే ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారిలో చాలామంది పైన కేసులు నమోదైనాయి. ఆయా రాష్ట్రాల్లో కొన్ని కేసులు కొంతమంది పైన ఎత్తేసారు. ఇప్పుడు ఉదాహరణకు అస్సాంలో తీసేశారు, బీహార్లో తీసేశారు, మరి ఉత్తరప్రదేశ్ లేకపోతే వెస్ట్ బెంగాల్ ఇలాంటి చోట్ల మాత్రం అలాగే ఉన్నాయి. సో అసలు వీళ్ళ నెక్స్ట్ స్ట్రాటజీ ఏ రకంగా ఉండబోతుంది అంటారు? దాని ప్రభావం ఏ రకంగా దేశం పట్ల ఉంటుందంటారు? అసలు ఈ సీజేపీ ఎవరో మనకు తెలియట్లేదండి. కానీ వచ్చారు, అభిజిత్ దేవ్కి వచ్చారు, ఇంతకుముందు ఆమ్ ఆద్మీ పార్టీలో పనిచేశారని సోషల్ మీడియా ఫైన్. కానీ ప్రజల్లో వచ్చిన స్పందన సీజేపీకి రుద్దొద్దు మీరు. ఆ గొప్పతనం కాదు. ఇప్పుడు నేను మీకు చెప్పాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా విభజన సాధన సమితి అధ్యక్షుడు నేను, కార్యదర్శి రామకృష్ణ గారు, మిత్రులు ఓ బంద్ పిలిపిస్తే రాష్ట్రంలో మొట్టమొదటి బంద్, ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆగస్టు 11 మొట్టమొదటి బంద్ బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. దానికి కారణం నేను అప్రిపేర్ చేసుకుంటే నెత్తి మీద నా చివరి పూలు పెట్టుకొని తిరుగుతూ ఉండాలి. నేను కాదు కదా, తీసుకుంటే ఆ అసంతృప్తి బయటకు వస్తుంది. ఇవాళ ప్రజల్లో దీని గురించి కాకుండా నిగూఢమైన అసంతృప్తి ఉంది యువతలో. అది యువత ఎవరు దానికి గంట కడతారు అనుకున్నారు, కట్టారు. అందువలన దాన్ని ఒకరి వాళ్ళకే లేదా ఉగ్రవాదులని ఎంత దుర్మార్గం ఆయన మీద ట్రోల్ చేస్తారు. అమెరికా సిఐఏ హస్తం ఉందని, ఇక కేజీపీ హస్తం ఉందని, లేదా ఏ హస్తాలు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పూర్వం అండి ప్రతి దానికి విదేశీ హస్తం డైలాగ్ కాంగ్రెస్ పార్టీకి డైలాగ్. ఎందుకు వాళ్ళకి ఎప్పుడున్నా ఇందిరాగాంధీ గారిని విమర్శిస్తే, కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తే విదేశీ హస్తం ముద్ర, విదేశీ హస్తం, గడదే హస్తం గుర్తు, మళ్ళీ విదేశీ హస్తం, వేదే హస్తం అనుకునేవారు. కాదండి, అట్లాంటిది వీళ్ళు భారతీయ జనతా పార్టీ ఉన్నప్పుడు అలాగా గట్టిగా రాలేదు. వాజ్పేయి గారిని గొప్పవాడు. ఈ ఉత్తర భారతీయ క్రోనీ క్యాపిటలిస్ట్ పార్టీ వచ్చిన తర్వాత మాట్లాడితే దేశద్రోహ ముద్ర, మత ద్రోహ ముద్ర, ఇందే వందల కొద్ది ఏసీ అలసిపోకుండా ఇంకా వేస్తానే ఉన్నారు. ఎవడన్నా విమర్శిస్తే వీడికి పాకిస్తాన్ ఏజెంటు, వీడు చైనా ఏజెంటు, వీడు తాత ముస్లిము, వీళ్ళ నాయనమేమో క్రిస్టియను, వీళ్ళు పేరు మార్చుకున్నాడు, వీళ్ళ తాత పాకిస్తాన్ పుట్టాడు. రోజు అదే సోది కదండి. దేశద్రోహం మాట ఏంది? దేశద్రోహం మాట నాకు అర్థం కాదు. ఇంకే కొత్తగా రూట్ మార్చమంటే హిందూ మత ద్రోహం మాట అంట. సోనం వాంగ్చుక్ గారు వాళ్ళ నాన్నగారు లడఖ్లో మేము ఉండాము, ఎందుకంటే అతను మిగతా కమ్యూనిటీస్, మిగతా మతస్థులందరూ వస్తుంటే మేము బుద్ధిస్టులు అన్న కొన్ని లక్షల మందికి దానికి షెడ్యూల్ ట్రైబ్ హోదా కావాలని ఆమరణ దీక్ష చేశాడు. ఓకే, అక్కడ అట్టుడికి పోయింది. ఇందిరాగాంధీ గారు పవర్ఫుల్ లీడర్, ఆవిడ ఆల్ ద వే లేహ్ అప్పుడు ప్రయాణం చేయొద్దన్నారు. అక్కడికి వెళ్ళి లడఖ్కి వెళ్ళి ఆయన విరమింపజేసి వాళ్ళకి కమిటీ వేసి సూత్ర ప్రకారం వాళ్ళకి షెడ్యూల్ టైప్ ఇచ్చి న్యాయం చేశారు. ఓకే, ఈయన ఇంతకుముందు కూడా 2-3 సార్లు దీక్ష చేశారు లడఖ్ కోసం. ఆయన ఏమంటాడంటే ఒక కమెడియన్ ఏదో మాట్లాడతా, ఇలా చైనా వాళ్ళు ఇలా చేస్తున్నారు, అది కట్ చేసి ఆ మధ్యలో వదిలిపెట్టి దేశద్రోహుడు అంటారు, రాముడి మీద మాట్లాడారు. అటు ఇటు పూర్తి వీడియో కూడా విన్నా నేను. మీరు ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడిగితే చెప్తుంది ఎంత దుర్మార్గం చేశారు. ఆయన చేస్తే ఆయన దేశద్రోహం అన్నారు, ఫారిన్స్ అన్నారు, దుర్మార్గుడు అన్నారు, నీచుడు అన్నారు, హిందూ మతద్రోహం అన్నారు, అన్నీ అన్నారు కదా. విచిత్రం, నేను చెప్పే మాట విచిత్రంగా ఉంటుంది, అందరికి వినండి. ఓసారి చిరంజీవి గారి డైలాగ్ ఉంది, ఫేస్ ఒకసారి టర్నింగ్ ఇచ్చుకోండి. ఇప్పుడు ఈ టర్నింగ్ ఆయన నిన్న విరమణ చేశారు. మరి ఆ దేశద్రోహులతో చర్చలు జరిపిన వాళ్ళు దేశద్రోహులా, డబల్ దేశద్రోహులా? ఇప్పుడు వాళ్ళతో చర్చలు జరిపారు, విరమించారు. విరమించిన వెంటనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రషీద్ ఎంపీ గారు, ఈయన దుర్మార్గుడు సోనం వాంగ్చుక్ ఇలా కుమ్ముక్కిపోయాడు, ఈయన ఫేస్ ఇలా టర్నింగ్లు 10 సార్లు ఇచ్చుకున్న ఉత్తర భారతీయ జనతా పార్టీ మనోవాద బ్యాచ్ అందరూ ఆయన గొప్ప పర్యావరణవేత్త, మా మోడీ గారు ఆయన దొంగ దీక్ష శాస్త్రాన్ని ఎవరైతే ఉత్తర భారత ఆర్య సనాతన మనువాద పార్టీ వాళ్ళు కుప్పలుగా ఆంధ్రప్రదేశ్లో అయితే మహిళా యూట్యూబర్లు కుప్పలు వదిలిపెట్టారు. ఐ రెస్పెక్ట్ దెమ్ అదర్వైజ్. ఇంత దుర్మార్గం ఏంటండి పాపం ఆయన మీద. ఈ విషయం దక్కారండి దేశం అంతా. ఒక బ్యాచ్ ఆయన దేశద్రోహాన్ని ప్రూవ్ చేసేసినట్టు, హిందూ మతద్రోహాన్ని ఆడితో కలిసిన వాళ్ళందరూ నీచ నికృష్ట అధమాదములు, ఒక ద్రోహులు, ఇంకా చెప్పాలంటే లుచ్చాలని కూడా అన్నారు. ఇప్పుడు ఆయనతో కలిసింది కేంద్ర మంత్రులు కలిశారు కదా. ఏ పార్టీ వాళ్ళది? భారతీయ జనతా పార్టీ కదా. ఎన్నిసార్లు లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకుని టర్నింగ్ ఇవ్వటం మానేశారండి, లెఫ్ట్ రైట్ ఇవ్వటం మానేశారు. వాళ్ళతో చర్చలు జరిపితే గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు ఇప్పుడు ఆయన దొంగ దక్షిణ అన్నాడు, అన్ని ఇదిగో దున్నపోతులో బలిచాడు, తగ్గాడే బాబంటే బలిచాడని వీళ్ళు ఏదో కొత్త రిపోర్ట్లు ఇచ్చారు. వెంటనే మోడీ గారు ఏం చెప్పారంటే, ఆయనకి వాళ్ళ మిస్సెస్ గీతాంజలి గారికి ట్వీట్ చేశారు, సోనం గారు
మీరు చాలా మీరు ఇలా చేశారు, మీరు బాగా వెయిట్ తగ్గిపోయారు, తిరిగి మళ్ళీ మీరు కోరుకోవాలని వెయిట్ రావాలని నేను ఆశిస్తున్నాను అని చెప్పి గౌరవప్రదంగా వీళ్ళు మొహం ఎక్కడ పెట్టుకుంటారు ఇప్పుడు? రాజశేఖర్ గారు ఏం రాజేంద్ర అన్నాడు. బాబా అలా కాకపోయినా అలా సరే, అది మన మీనింగ్ వేరే ఉన్నా వీళ్ళు వాళ్ళు పాపం అది వేరే సంగతి. రాజేంద్ర గారు గప్పి పోరాట యోధుడు, కమ్ వాట్ ఎవర్ ఏదైనా కానివ్వండి, ఐ లైక్ హిమ్ ఇన్ సబ్జెక్ట్ ఆస్పెక్ట్స్ లో. ఇప్పుడు వీళ్ళు మొహం ఎక్కడ పెట్టుకుంటారు? దేశద్రోహిని, దొంగ రిక్షేషన్ అన్నాడు. మీకు అర్థమైంది కదా, అంటే ఎంత నీచంగా, ఎంత వాళ్ళ నాయుడు హైజ్ మాస్టర్ వాయిస్, ఆయన ఏదంటే అది మళ్ళీ ఆయన కాదు ఇది అనగానే మళ్ళీ నీచుడు, ఆడు దేశద్రోహి, హిందూ మద్రోహాన్ని మొదలు పెడతారు. ఇక కాంగ్రెస్ పార్టీ సంగతి చెప్పాలంటే వీళ్ళు కూడా రైట్ టర్న్ పట్టేసినట్టు ఉంది వాళ్ళకి. రైట్ టర్న్ లెఫ్ట్ టర్న్ తప్ప తిరగట్లేదు అన్నట్టుంది. కాదండి, నాకు అర్థం కాదు, నేను ఎవరు వీళ్ళకేం బాధ పుట్టింది? ఆయన ఒప్పందం ఆయన మాట్లాడుకున్నాడు, ఆయన చేశాడు, మిగతా వాళ్ళు విరమించమని అడగలేదైనా. అభిజిత్ దీప్కే అని ఆయన కూడా ఆయన విరమించాడు, సంతోషం, కానీ మేము కొనసాగిస్తామని చెప్పారు. తప్పే లేదు కదా, వీళ్ళు కొనసాగించారు. ఇవాళ దీక్షలో ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు. వీళ్ళందరినీ దేశద్రోహులు అన్నారు. మళ్ళీ వీళ్ళతో చర్చ జరిపింది ఎవరు? అధికార పార్టీ వాళ్ళకి జరిపేది ఇంకా ప్రభుత్వం. అదే సార్, ప్రభుత్వం జరిపింది. మరి వాళ్ళు ఏమనాలి? అయిపోయిన తర్వాత కేసులు, మీరు చెప్పిన కేసులు నిజంగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం, అంటే నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ దీంట్లో అధికారికంగా బీజేపీతో ఉన్న, ప్రభుత్వం మాత్రం న్యూట్రల్గా ఉంది. ఎవరు నిరసన దీక్షలు తెలియజేసినా ఒక్క మచిలీపట్నంలో సాధికాన్ని యువకుని దుర్మార్గంగా చేయటం తప్ప ఇంకెక్కడో ఒక 2 సందర్భాల్లో యువజన విద్యార్థి సంఘాలు చెప్పినాయి. మిగతా చోట్ల కాకినాడలో అనేక వందల మంది వచ్చినా సరే, ఒంగోలు వచ్చిన, అనంతపూర్లో వచ్చిన, విశాఖపట్నం వచ్చిన, ప్రభుత్వం శాంతి భద్రతలకు భంగం కలగనంత వరకు వాళ్ళని చేసుకొని చెప్పింది. రైట్. అలాగే తెలంగాణలో అయితే ఏకంగా కేటీఆర్ గారే వెళ్ళి పాల్గొని రాజీనామా చేయాలన్నారు. ఈయన టైంలో 4 సార్లు పేపర్ లీకేజ్ అయినా సరే ఆయన సంగతి. హరీష్ రావు గారు రీజనబుల్గా స్టేట్మెంట్ ఇచ్చారు, కమ్ వాట్ ఎవర్. రేవంత్ రెడ్డి గారు అసలు యాక్చువల్గా ఢిల్లీ వెళ్ళి రాహుల్ గాంధీ గారు చేసినట్టు పక్కన ఆయన మిస్సింగ్. ఆ ముగ్గురు ముఖ్యమంత్రులు పక్కన కూర్చున్నారు రాహుల్ గాంధీ గారి పక్కన. కేరళ నుంచి మనకన్నా దూరమా? కేరళ నుంచి మన దగ్గర ఢిల్లీకి 2 గంటల 10 నిమిషాలు వెళ్ళిపోతాం. కేరళ నుంచి 3.5 గంటలు పడుతుంది. ఆయన వెళ్ళి కూర్చున్నాడు, మిగతా వాళ్ళు వెళ్ళి కూర్చున్నారు. శివకుమార్ గారు కూర్చున్నారు, ఈయన ఆబ్సెంట్. మోడీ గారిని బడాబాయ్ అన్నారు, సోటాబాయ్ అన్నారు, ఎందుకు నాకు తెలియదు. ఐ డోంట్ వాంట్ టు సర్క్యులేట్ మోర్ ఆన్ దట్. యాక్చువల్గా ఈయన అంత గట్టిగా 2-3 సార్లు మాట్లాడారు, కానీ మిగతా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినంత వీరోచితంగా ఈయన ఇవ్వలేదు. బట్ ఎవరి మీద కేసులు పెడతాం కానీ చేయొద్దని చెప్పారు. కానీ మిగతా చోట్ల ఎస్ఎఫ్ఐ కేంద్ర కార్యాలయానికి వెళ్ళిపోయి, సిపిఎం కార్యాలయానికి వెళ్ళిపోయి నిన్న ఢిల్లీ పోలీసులు చేయడం దుర్మార్గం. ఒక జాతీయ ఆ పార్టీ కార్యాలయానికి దాడులు చేసినట్టు చేయటం, అలాగే మిగతా చోట్ల విచ్చండింగ్ చేయటం, ఇది తప్పండి. దాంట్లో ఇంకో శాఖ విడుదల చేసిందంట, దాంట్లో క్రిమినల్స్ కూడా చేరారు అని. దాంట్లో కొన్ని 100 మంది అంతా నిన్న యాత్రలో ఫేస్ రికగ్నిషన్. ఆ క్రిమినల్స్ నిజమే సార్, క్రిమినల్స్ 100 మంది క్రిమినల్స్ పార్లమెంట్లోనూ చట్టసభలో ఉన్నారని సోషల్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ రిలీజ్ చేసిందండి. ఏళ్ళలో ఉంటారు, హత్యలు ఉన్నారని చెప్పి ఇచ్చారు. ఎవరో హత్యలు, దొమ్మిలు, రేపు కేసు ఉన్నాళ్ళు కూడా పార్లమెంట్లో ఉన్నారు, అసెంబ్లీలో ఉన్నారని వస్తుందండి. ముందర వాళ్ళని సంస్కరించండి. మీరు పార్లమెంట్లోకి వెళ్ళాలి. అయినా కానీ వాళ్ళని ప్రజలే కదా ఎన్నుకున్నది. మన దౌర్భాగ్యం అది. అలాగే వీళ్ళు కూడా ఎన్నుకుంటా. ఇప్పుడు పోలాందేవి చేసిన వాళ్ళు అనుకున్నాం, పోలాందేవి చంపేసింది, బెగుసారా దాన్ని చంపేసింది. కానీ ఎందుకు చంపింది ఆవిడ మీద జరిగిన రేపు కానీ మిగతా వాళ్ళ మీద చేసిన దురహంకారానికి వ్యతిరేకంగా పోరాడింది ఆవిడ. కమ్ వాట్ ఎవర్, తప్పే, మడ్డలు చేసిన తప్పే. ఒక చిన్న అమాయకమైన యువతి ఏది చేపలు పట్టుకునే మత్స్యకార కులానికి చెందిన ఒక యువతి మీద అంతా దారుణంగా చేసి వాళ్ళు చేసినప్పుడు రాజ్పుట్స్ అని ఒక దురహంకారంతో నిలబడింది, అది వేరు. కానీ నేనేమన్నాను, పిల్లల్ని ఐఎమ్ నాట్ సపోర్టింగ్, క్రిమినల్స్ని సపోర్ట్ చేయట్లేదు. కానీ ఎంతకన్నా పెద్ద క్రిమినల్స్ అక్కడ ఉండాలండి. మీరు ముందర వాళ్ళనేమో బెదిరి అనుకుంటున్నారు, ఆ సంగతి చూడమంటున్నా. ఐఎమ్ నాట్ అన్ని చోట్ల ఎందుకు దుర్మార్గులు లేరండి, దురహంకారులు లేరా? ఇప్పుడు మేము ఉద్యమాలు చేస్తున్నాం, దాంట్లో ఒక కేసు నాడు ఏమన్నా వస్తాడేమో, పొరపాటుని ఇంప్లిమెంట్ చేసినాడు. మై హంబుల్ రిక్వెస్ట్ ద హానరబుల్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ప్రైమ్ మినిస్టర్, దయచేసి కక్ష సాధింపు కేసులు తర్వాత మీరు చేయట్లా. మీకున్న బ్యాచ్ ఉన్నా చూసారా, ఆదామోషా బ్యాచ్ కింద వాట్సాప్ యూనివర్సిటీలో ఇంకా అయిపోయినట్లే ఒక్కొక్కరిని పట్టుకుని ఎంటాడతాం. ఈ సంగతి ఎందుకంత కక్ష ఎందుకండి? వాళ్ళందరూ బాగానే ఉన్నారు, మీకు ఉడుకు మొత్తాన్ని ఎందుకు నాకు అర్థం కాదు. రాష్ట్ర హక్కుల కోసం మాట్లాడండి, భవిష్యత్తు కోసం మాట్లాడండి. ఎవరైతే ఎన్టీఏలో నీటిలో జరిగిన అన్యాయాల గురించి సరిదిద్దడానికి మాట్లాడదు, ఒకటే అవ్వలేదు, పరీక్ష గురించి మాట్లాడండి. అంతిమంగా
నా తెలుగు జాతికి ఒక విజ్ఞప్తి చేస్తాను నేను. ప్రతి ఒక్కళ్ళకి దయచేసి ఈ మాట వినండి. తిట్టుకుంటే తిట్టుకోండి. మీరు తెలుగు జాతి బిడ్డ అయి ఉంటే, ఖచ్చితంగా చెప్తున్నా, ఒక బిడ్డగా పుట్టుంటే నేను చెప్పిన మాటని గట్టిగా తీసుకోండి. ఈ స్వాతంత్రం వచ్చిన దాదాపు 76 సంవత్సరాలు, 75 సంవత్సరాలు, 76 సంవత్సరాలు, 13 కోట్ల మంది ఉన్న తెలుగు జాతి బిడ్డలు ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకి భాషాపరంగా అనర్హులైపోయారా రాయటంలో అని అడుగుతున్నాను నేను. ఈ మాట గుర్తుంచుకోండి. ప్రతి 10 మందికి చెప్పండి నేను చెప్పింది ఇది. మీ గుండెల్లో మీరు తడుముకుని నిలదీసి పక్కన వాడిని అడగండి. ఆ యూరోపియన్ లాంగ్వేజ్ అని ఇంగ్లీష్లో పరీక్ష పెడుతున్నారు. యూరోపియన్ ఆంగ్లిక సెక్షన్. ఇంకొక యూరోపియన్ లాంగ్వేజ్ ఉంది ఇండియాలో, యూరోపియన్ ఇండో లాంగ్వేజ్, హిందీ. అది మన ద్రావిడ భాష కాదు, మన దేశ మూల భాష కాదు. మీరు నెట్లో కొట్టండి, యూరోపియన్ ఇరానీ ఇండో భాష. అది ఎస్, ఇండో యూరోపియన్ భాష అనుకున్నాం. ఆ భాషలో పరీక్ష పెడతా, నా తెలుగు భాషలో, నా తమిళంలో, మా మరాఠీలో, లేకపోతే మా కన్నడలో ఎందుకు పెట్టలేదు? సంవత్సరాల తరబడి నిర్మలా సీతారామన్ గారితో 4 గొడవ చేసాం, వెళ్ళి కలిసాం. మేము కలపని చాలామంది కలవటం వల్ల బ్యాంకు విధానంలో మాత్రం మన మాతృభాషల్లో, ఈ అన్ని భాషలు దేశ భాష, హిందీ దానికి సొంత లిపే లేదు, హిందీకి ఎత్తుకొచ్చారు ఎక్కడి నుంచో. అలాంటిది నేను అడుగుతున్నాను. నేను లెక్కలేసాను మొన్న, సంవత్సరానికి సరాసరి 1,00,000 ఉద్యోగాలు, 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేశారు కేంద్ర ప్రభుత్వ రంగంలో. మన తెలుగు భాష, స్థానిక భాష పెట్టకుండా 1 కోటి ఉద్యోగాలు, కనీసం 70 లక్షల ఉద్యోగాలు పోతే నిజంగా మనం కనుక, ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళానండి, సిఎస్ఎఫ్, మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళిన మిగతా చోట్లకి వెళ్ళినా 90% హిందీ వాళ్ళు ఉంటారు, 99%. ఏంటయ్యా ఇళ్ళు, బ్యాంకులో కూడా వాళ్ళు వచ్చేస్తున్నారు ఎక్కువ మంది కొన్నాళ్ళు తప్ప. ఏంటయ్యా ఇళ్ళు ఎందుకు వచ్చేస్తానంటే, దానికి ఫస్ట్లో ఇంటర్మీడియటే ఉండేదండి. మన వాళ్ళు 90% మంది తెలుగు వాళ్ళు, తెలుగులో చదువుకున్నారు, తమిళ వాళ్ళంతా హిందీ. మన ఆరణాలకుల్లి అంజయ్ గారు అని చాలా గొప్ప మనిషి, మానవత్వంలో మేటి ఆ మనిషి, అమాయకుడు. ఆయన లండన్ వెళ్ళి వచ్చిన తర్వాత ఎవరికి ఇంటర్వ్యూ అడిగితే, భలే బాగున్నారే మన వాళ్ళు ఇంగ్లీష్, చిన్న పిల్లోడు కూడా అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు అన్నారు. లండన్లో వాళ్ళ మాతృభాష మాట్లాడక ఏమవుతారు? కాదండి, మంచోడు ఇది కథ. నేను అంటున్నాను, ఇవాళ హిందీ నేర్చుకున్నాడు, మాట్లాడేది హిందీ అంటే, హిందీ వాళ్ళకి మాత్రం వాళ్ళకి ఇచ్చి లక్షల ఉద్యోగాలు వాళ్ళకి కట్టబెట్టి, నా తెలుగు జాతికి లక్షల ఉద్యోగాలు దొబ్బించుకుంటే, 1.5-3 లక్షల ఉద్యోగాలు వాళ్ళకి, సెక్యూరిటీ గార్డు ఉద్యోగాలు మాకున్నా. ఈ 75 సంవత్సరాల నుంచి మొన్న ఇప్పుడు కూడా 2003లో కొంత మార్చారు. నేను 2015లో గొడవ చేస్తే, నేను చాలా గట్టిగా వెళ్ళా, ఢిల్లీకి వెళ్ళి లేఖలు రాసాం. జేఈ పరీక్షలు, మన ఇంజనీరింగ్ పరీక్షల్లో ఆ యూరోపియన్ ఇంగ్లీష్ భాష, ఆ యూరోపియన్ ఇండో భాష హిందీలో భాషలో పెట్టి, ఈ గొడవ ఏంటంటే గుజరాత్లో పెట్టారు మోడీ గారు. ఇలా అయ్యా జాగీరా గుజరాతీ, సొంత లిప్ కూడా దరిగా లేని ఆ గుజరాతీ కంట లిప్పొట్టు మా తెలుగు ఎందుకు పెట్టుకోకూడదు? మీ ఇష్టమా? ఈ దేశం మీ ఇష్టమా? మీ జాగీరా? మీ అదానీ గారి, అంబానీ గారి, మోషా గారి జాగీరా? నేను అడిగిన దాన్ని తప్పుంటే నన్ను తిట్టుకోండి. తర్వాత మళ్ళీ సవరించి నాన్న గొడవ చేస్తే, మా ఎడ్యుకేషన్ మినిస్టర్కి, హెచ్ఆర్డీకి మాస్తే మిగతా మన భాషలో పెట్టారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను మిమ్మల్ని, మనకు రైట్ ఉందా? మనకి 70 లక్షల ఉద్యోగాలు కోల్పోయాం, వాళ్ళందరికీ వచ్చింది. బ్యాక్లాగ్ ఉద్యోగాల కింద ఇప్పుడు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ బ్యాక్లాగ్ ఇస్తారు కదా, అది పక్కన పెట్టి, ఇక వచ్చే 10 సంవత్సరాలు మా తెలుగు, తమిళ, స్థానిక భాషల్లో పరీక్షలు పెట్టి ఆ బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఎందుకంటే మామూలు ఉద్యోగాలు చేసుకోవాలి. ఇక్కడ మీకేమో 1,50,000, 2 లక్షలు, 3 లక్షల ఉద్యోగాలు, 80,000, 90,000 ఉద్యోగాల ప్రతి గవర్నమెంట్ ఇవాళ కూడా ఇంకా పోస్ట్ పిఎన్టీ డిపార్ట్మెంట్ మిగతా చోట్ల కూడా కేవలం ఆ యూరోపియన్ భాషలోనే, హిందీ కూడా సొంత భాష లేదండి, దేవనాగరి జద్ది సొంత లిపి లేదు, సారీ తెచ్చుకున్నారు. నేను డిమాండ్ చేస్తున్నా, మీరు తెలుగు బిడ్డ అయితే, తమిళం అయితే, ఈ దేశం మూలవాసులు అయితే కనుక ఖచ్చితంగా మనకు జరిగిన అన్యాయాన్ని రెట్రాస్పెక్టివ్ నుంచి కవర్ చేయలేరు. కాబట్టి బ్యాక్లాగ్ పోస్టుల కింద 10 లక్షల ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వం వచ్చే దాంట్లో కొన్ని మిగతా వాళ్ళు కూడా 50% మా భాషలకు రిజర్వ్ చేయండి. మా భాషలో రాసుకున్న వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళకి మిగతా ఇంగ్లీష్లో ప్రావీణ్యం నేర్పించండి. ఖచ్చితంగా ప్రతి తెలుగు బిడ్డ భాష, కుల, మతం ఎన్ని పక్కన పెట్టడం కొంచెంసేపు నేను చెప్తున్నా, దయచేసి దీని మీద డిమాండ్ చేయండి. ఖచ్చితంగా ఉండండి, కలేజా ఉండాలి, దమ్ము ఉండాలి. మన తెలుగు జాతి హక్కులు కాపాడుకుందాం. కాబట్టి ఎవరి చేత బానిసల కింద గుజరాతీ భాషకు భజన చేసేది తర్వాత చేసుకోండి. మీరు నిలబడండి, మన పిల్లల కోసం, మన ఉద్యోగాల కోసం, మన భవిష్యత్తు కోసం, దేశం అంతా మన ఉపాధి, వాళ్ళు మన దగ్గరకు వచ్చి ఉపాధి పొందుతారు, మన వాళ్ళ దగ్గర. ఇంకొక ఆయన మాట్లాడండి, భలే హిందీ వల్ల ఉపాధి వస్తుందంట, విచిత్రంగా ఉంది. అయ్యా, మీ తెలిసి మీ ఇలాకాలో మీ బంధువుల్లో చుట్టుముక్కలు ఎవరన్నా బీహార్కి వెళ్ళి ఉద్యోగం చేసేవాడు ఎవరన్నా ఉన్నాడా? లేరండి. మీ ఊళ్ళో, మీ గుంటూరులో ఉన్నారు. మీ గుంటూరులో, శ్రీకాకుళంలో, అనంతపురంలో, ఆదిలాబాద్లో, నిజామాబాద్లో ఉత్తరాది నుంచి వచ్చి ఉద్యోగాలు చేసేవాళ్ళు 90% మంది కాబట్టి, వాళ్ళు ఎక్కువ వచ్చేది ఆ ఛత్తీస్గఢ్,
జార్ఖండ్, బీహారు, ఉత్తరప్రదేశ్ నుంచి 99% ఉద్యోగాలు ఆ ఉత్తరాదాళ్ళు ఆ లిపిలేని హిందీ భాషలు వచ్చి మన దగ్గర చేసుకుంటా మన భాష నేర్చుకోవాలా, మనం ఆ లిపిలేని ఆ భాష నేర్చుకోవాలా? నేను అడిగేది మౌలికమైన ప్రశ్న. తప్పులేదు, మీరు నేర్చుకోండి, ఇంగ్లీష్ నేర్చుకోండి, జాతీయ భాషగా ఇంకో భాషగా నేర్చుకోండి, కానీ తెలుగు నా తమిళం పక్కన సోదర భాషను మాత్రం ఆశ్రయించుకుంటాం మనం. ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఆ భాషని ఆ లిపిలేని భాషను ఎత్తి మీద రుద్దుతా ఉంటే ఊరుకుంటామా? కానీ కొత్త జాతీయ విధానంలో మాతృభాషలు మాత్రం వాళ్ళు ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో హర్షిద్దాం. ప్రాథమిక స్థాయిలో తెలుగు మాతృభాషగా ఉండాలి, ఇంగ్లీష్ బలోపేతం చేసుకోవచ్చు 6వ తరగతి నుంచి. దాని మీద ఆ విషయం మాత్రం కేంద్రం ఏదైతే హిందీ రుద్దేదాన్ని వ్యతిరేకిద్దాం. ఏదైతే విద్యా విధానం దీన్ని ఫాలో అవ్వట్లేదు, రైట్, దీన్ని ఫాలో అవ్వమంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.